ప్రేమ అనురాగాలనే రెండు ఉంటాయి. ప్రేమ అనురాగాలని ఉంటాయి. ఈ ఐదుటి వలన కూడా మనిషి చెడిపోకుండా ఉండాలి అంటే వినబలెన్ భాగవత రసామృతము, వినబలెన్ భాగవత రసామృతము, నిరంతరము హరిసేవామృతము ఎదలో కదలబలెన్. అలాగా కదులుతూ ఉంటే ఆ యొక్క హరిసేవ మనకి నిరంతరము కూడా భగవత్ సిద్ధిని ప్రసాదిస్తూ ఉంటుంది. కిమ కుర్వత, కిం ఏమి కుర్వత సంజయ, ఏ సంశయం లేనటువంటి వాడా, కిం కర్తవ్యం, క్యా కర్తవ్య హై, కోయి నహీ హై ఎదురీ హై. కర్తవ్యం అనేటువంటిది ఏంటంటే చాలా ఉంటాయి కర్తవ్యాలు, ఇలా ఉంటాయి కర్తవ్యాలు అకర్తవ్యాలకి సంబంధం లేకుండా కుర్వత సంజయ ప్రవర్తించు. ఉండగలిగినటువంటి వాడా, ఉంటూ ఉన్నవాడా సంజయ, ఇప్పుడు ఉండబడేటువంటి ఏంటి అని చెప్పగలిగినటువంటి అనంతమైనటువంటి తత్వాన్ని ప్రబోధించగలిగినటువంటిది ఏదైతే ఉందో అది భాగవతం. అది భాగవతం. ఆ భాగవతాన్ని నిరంతరం కూడా ఒక్కసారి మా ఇంట్లో భాగవతం, మా ఇంట్లో పుస్తకం జనవాళ్ళు చేయబెట్టారు. భాగవత పుస్తకం, భాగవతం అంటే ఇంట్లో గవర్నర్ లేదా, ఇంకా కృష్ణుడంటే ఇష్టమైన వాళ్ళు చేయొద్దండి. కృష్ణుడితో చేయొద్దారు, భాగవతం లేదు. భాగవతం ఇంట్లో పెట్టుకోండి, అర్థమైందా? భాగవతం ఇంట్లో ఉండాలి. గంగా జలముల పునీత యోగమునందించే రసామృతం, నిర్మల యోగ భావమును ప్రసాదించే దివ్యౌషధం భాగవతం. అనంత తత్వామృత రసయోగ సంధానం భాగవతం. నిర్మల యోగ్యత సంధాన యోగ రసభావనం భాగవతం. విమల యశోభూషణ రసయోగామృతం భాగవతం. అటువంటి భాగవతాన్ని మనం వినడానికి ప్రయత్నించాలి. ఎల్లవేళలా ఇప్పుడు సదా భాగవతాన్ని వినగలిగినట్లయితే ఏ హృదయము ద్రవించి కదులునో, ఏ హృదయము ద్రవించి కదులునో హరి ఆ హృదయమందు నిలయమై మనసును మమతగా మార్చి మాధవీయతను అందించును. అదే మాధవ మధురామృతమైన, మాధవ మధురామృతమై